సీతానగరం మండలం మిర్తిపాడు గ్రామంలో పల్లెబాట కార్యక్రమానికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు కూటమి నేతలతో కలిసి ప్రతి ఇంటిని టచ్ చేస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్రగా సాగారు. అలాగే గ్రామంలో జనవాణిని నిర్వహించి అర్జీలను స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించదగిన సమస్యలను పరిష్కరించారు. కొన్ని సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు. పెద్ద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోర్టు పరిధిలో ఉంది అని అంటే కోర్టు పరిధిలో వాళ్ళే అందులో వికెట్ చేయమనే దానికి కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఒక ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇచ్చి ఆ నోటీసు ప్రకారం వికెట్ చేయించేయండి ప్రభుత్వ భూమి అయినప్పుడు అనే కోర్టు తీర్పు ఇచ్చింది తప్ప కోర్టు వాళ్ళకి ఇచ్చేయమని మాత్రం చెప్పలేదు. దానికి ఏంటంటే ఒక ప్రొసీజర్స్ ఉంటుంది కదా, దాని ప్రకారం నోటీస్ ఇష్యూ చేసి ఇమ్మని చెప్పింది. ఆ యొక్క కోర్టు పరిధిలోనే చట్టం పరిధిలోనే ఎలా అయితే రూల్ ఉందో రూల్స్ ప్రకారం ఖాళీ చేయించి దాన్ని ప్రజా ఉపయోగార్థం దాన్ని వాడతామని చెప్పి తెలియజేస్తాం. ఇంకొక ప్రశ్న సార్, మిర్తిపాడు నుంచి బొబ్బుల్లంక మీదుగా సీతానగరం మండలానికి వెళ్ళడానికి కాలువ మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత వైసీపీ ఎమ్మెల్యే గారు దగ్గరుండి 2 కుక్కలను పెట్టి తీయించేశారండి. కూలగొట్టడమే ప్రాముఖ్యత, మరి మీరు వచ్చి రివర్స్ పంపింగ్ విషయంలో దాన్ని పనులు అంటే వేలాది ఎకరాలు ముంపుకు గురైపోకుండా మీరు పనులు ప్రారంభిస్తున్నారు. ఆ విషయంలో ఎంతవరకు వచ్చింది? నిజానికి ఇక్కడ వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ కూడా ఉత్తుత్తి జీవోలు ఇచ్చారు. వాళ్ళు పేపర్లు ఇచ్చేసి ప్రజలు మభ్య పెట్టడానికి ఇచ్చారు. బొబ్బులంక మిర్తిపాడు బ్రిడ్జికి అని చెప్పేసి ఒక 4.5 కోట్లు శాంక్షన్ చూపించి ఉత్తుత్తి జీవో దాని పేపర్ జీవో ఒకటి ఇష్యూ చేశారు. దాన్ని నిజంగా ఏదైనా ఒక వర్క్ శాంక్షన్ అయ్యి జీవో వస్తే టెండర్ కాల్ఫర్ చేస్తారో, శంకుస్థాపన చేస్తారో, పని ప్రారంభిస్తారు. అలాంటి దాఖలాలు లేవు. అదేవిధంగా చూస్తే ఈ తొరిగటికి 3 సార్లు కొబ్బరికాయలు కొట్టారు, కానీ కొబ్బరికాయలు ఎక్కువైపోయి వాళ్ళకి కొబ్బరికాయ చట్నీ చేసుకోవడానికి కొబ్బరికాయలు కొట్టుకున్నారు ఏంటో తెలియదు. కానీ అక్కడ అసలు పేపర్ జీవో తప్ప ఎక్కడ ఎలాంటి టెండర్ కాల్ఫర్ చేయలేదు. అసలు నిజానికి శంకుస్థాపన ఎప్పుడు పెడతారంటే వర్క్ గ్రాంట్ వచ్చిన తర్వాత టెండర్ ఫైనలైజ్ అయిన తర్వాత వర్క్ ప్రారంభించేటప్పుడు శంకుస్థాపన చేస్తారు. ఈ ఉత్తుత్తి జీవోలు, ఉత్తుత్తి శంకుస్థాపనలో ఉత్తుత్తి కొబ్బరికాయలు తప్ప ఆ టైంలో చేసినవన్నీ కూడా అన్నీ ఉత్తుత్తి అనమాట. ఏమన్నంటే ఉత్తుత్తిని అలా అన్నట్టుగా భావిస్తున్నారు తప్ప ఇక్కడ ఏమీ లేదు. అన్ని జీవోలు కూడా దొంగ జీవోలు, ఎక్కడ పని ప్రారంభించిన జీవోలు లేవు. డ్రింకింగ్ వాటర్ కూడా ఏదో జీవో తీసుకొచ్చారు, అది ఉత్తుత్తి జీవోయే. ఇది మిర్తిపాడు బొబ్బులంక రోడ్డుది ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది కూడా ఉత్తుత్తి జీవోనే. అలాగే బొబ్బులంక ములకల్లంక బ్రిడ్జిది కూడా ఉత్తుత్తి జీవోనే. అన్ని ఉత్తుత్తి జీవోలు తప్ప ఇక్కడ ఎలాంటి జీవోలు కూడా పనికొచ్చే జీవోలు లేవు. ఇప్పుడు అన్నీ మళ్ళీ రీప్రాసెస్ చేస్తున్నాం. అలాగే తొరిగేట పంపే స్కీమ్ కూడా మేము ఏదో చేసేస్తామని చెప్పేసి అది ఉత్తుత్తి జీవో దాన్ని చూపించి మేము గ్రాంట్ తెచ్చామన్నారు. కానీ ఆ కొబ్బరికాయలు తప్ప ఏమీ లేవు. అవన్నీ కూడా దొంగ కొబ్బరికాయలు. ఆయన కొబ్బరికాయలు ఎమ్మెల్యే అంటాం, అందుకే ఆయన వారసత్వం ఇక్కడ పనిచేయదని చెప్పి కొబ్బరికాయ కొట్టకుండా పనులన్నీ ప్రారంభించి రోడ్లన్నీ పోసేస్తున్నాం. మేము పని అయిన తర్వాత కొబ్బరికాయ కొడదామని చెప్పేసి మేము మా యొక్క రూల్స్ని మార్చుకున్నాం. అది వచ్చి రాలేదేమో అనుకుంటున్నాం. ఆయన కొట్టాడు కాబట్టి ప్రజలు అన్నీ అలా అనుకుంటాడని భయపడి నా జాగ్రత్తలో నేను ఉండి కొబ్బరికాయలు ఉత్తుత్తి జీవోలు కాకుండా పని ప్రారంభించే జీవోలు నేను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మిర్తిపాడు గ్రామంలో మన ఎమ్మెల్యే మన పల్లెబాట అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మిర్తిపాడు గ్రామంలో రావడం జరిగింది. ఇక్కడ గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు ఒక్కరికి కూడా ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో బాధపడుతూ చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఇక్కడ ఇళ్ల స్థలాలు కూడా మాకు ఎవరికి ఇవ్వలేదని చెప్పి గబ్బులు పెడుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇవ్వలేదు, రేషన్ కార్డులు కూడా లేవు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇంటి లోన్లు ఏమీ లేకుండా ఇబ్బంది పెట్టారని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. అదేవిధంగా చూస్తే ఇక్కడ ప్రభుత్వ స్థలాలన్నీ కూడా కబ్జాలకు గురైంది, చెరువులు కబ్జాలకు గురైనాయి. చెరువు చుట్టూరు ఉన్న ప్రాంగణాలు కూడా కబ్జాలకు గురైపోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
అలాగే ఈ యొక్క రైతుల జరాయితీ భూముల్ని కూడా ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో వారి తాలూకు జరాయితీ భూముల్ని కూడా 22A ఎండోమెంట్ భూములుగా మార్చి రైతులను వేధించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రజలందరినీ కూడా ఎన్డీఏ కూటమి నాయకులందరినీ కూడా ఆ వైసీపీ ప్రభుత్వంలో భయభ్రాంతులు చేసిన పరిస్థితులు ఉన్నాయి, దాడులు చేసిన పరిస్థితులు ఉన్నాయి, అక్రమ కేసులు బనాయించిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు అర్జీలు అనేది కుప్పల తిప్పలుగా వచ్చి ఇక్కడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. భూములు కూడా రీసర్వేతో పేరుతో చాలా అక్రమాలు చేసి భూములు కూడా సరిగా లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ గారు, అలాగే జిల్లా సర్వేయర్ గారు, ఇక్కడ వివిధ సిబ్బంది, అలాగే ఎంపీడీఓ గారు అందరూ కూడా అధికార యంత్రాంగం అంతా ఉండి ఈ గ్రామంలో ఈ యొక్క పరిస్థితులన్నీ చక్కదిద్దడం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజల కోసం ప్రగతి కోసం అనే భావంతో ఈరోజు ఇక్కడ సభ జరిగింది. సుమారు 350 అర్జీలు వచ్చినాయి ఈ గ్రామంలో. వీటిలన్నింటినీ కూడా త్వరలో పరిష్కరించి ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కబ్జాకి ఏదైతే గురైందో ఇక్కడ ప్రభుత్వ భూములు వాటిని ఖచ్చితంగా మళ్ళీ వాటిని ప్రభుత్వం ద్వారా ఖాళీ చేయించి ప్రభుత్వానికి ప్రజల ఉపయోగార్థం వాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే రైతులు వేధించడం కోసం జరాయితీ భూములను కూడా 22A ఎండోమెంట్ భూములుగా మార్చేసి రైతులను వేధించారో ఆ భూములన్నిటి విషయాలు కూడా సీఎం గారి దృష్టి తీసుకుని వెళ్ళి ఆ యొక్క భూములన్నీ కూడా రైతులకు జరాయితీగా మళ్ళీ మార్పించి అప్పగించే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అది చెరువుని కబ్జాలు చేసేసి వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు ఆ రోజునే కబ్జాలు చేసేసి చెరువుని దాంట్లో వాళ్ళ గృహాలు ఏర్పాటు చేసుకుని కబ్జాలు చేశారు. అవన్నీ కూడా ఖాళీ చేసి ప్రజా ఉపయోగార్థం ఆ యొక్క దాన్ని ఒక పార్క్ లాగా ఒక డిజైన్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేస్తుంటారు. థ్యాంక్ యూ.